నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం శివ నామస్మరణతో మారుమోగుతుంది. భక్తులు వేకువజామునే పెద్ద పుష్కరిణి వద్ద పుణ్య స్నానాలు ఆచరించి క్యూ లైన్లో ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులు ఆలయ ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తెచ్చుకున్నారు. నేడు కార్తీక చివరి సోమవారం మరియు కడ సోమవారం కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా అభిషేకాలు, కొన్ని దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో పాండురంగారెడ్డి తెలిపారు. పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక కథ సోమవారం అంటే లాస్ట్ సోమవారం ఈ కార్తీకాలలో పెద్ద ఎత్తున భక్తులందరూ యాగంటి స్వామిని పూజ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ యాగంటి స్వామి టెంపుల్ ఈ కార్తీకాలం అయితేనేమి, మాఘమాసం అయితేనేమి, మాఘమాసంలో శివదీక్ష కూడా 91 నుంచి శివదీక్ష స్టార్ట్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా అందరూ కూడా శివదీక్ష కూడా వేయడం జరుగుతుంది. మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉండే మా ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ మేము యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని పెట్టి ఆ సొసైటీకి మొత్తం కొద్ది దగ్గర ల్యాండ్ ఇక్కడ ఉండే ల్యాండ్ అంతా కూడా చాలా వరకు రిజిస్ట్రేషన్ చేయించేసి మొత్తం ఈడ ఉమామహేశ్వర నిత్యాన్నదానంతో పాటు వైశ్యాసు వాళ్ళకు, బ్రాహ్మణ్స్కు, లింగాయతులు వాళ్ళకందరికీ కూడా ఆ నిత్యాన్నదానాలు పెట్టుకోవడానికి వాళ్ళకందరికీ కూడా సైట్ ఇవ్వడం జరిగింది. ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన వరకు కూడా వాళ్ళు డెవలప్ చేసడానికి మనం ఇవ్వడం జరిగింది. మొత్తం 91 నుంచి ఈ రోజు వరకు కూడా బాగా దినదిన అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. యాగంటి స్వామి కూడా మొత్తం అంతకు ముందు కంటే ఇప్పుడు బాగా డెవలప్ కావడం. ముందు ఆ స్వామిని కోరుకాల్సింది ఒకటే, మొత్తం రైతులందరినీ సుభిక్షంగా చూసే విధంగా, పండిన ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆ ఉమామహేశ్వరిని కూడా రైతులందరినీ బాగా చూడాలి, అన్ని వర్గాల ప్రజలను కూడా బాగా చూడాలని కోరుకోవడం.